క్యూరీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలా మంది స్కాలర్షిప్ గురించి ఎవరికి మాక్సిమం ఇది తెలీదు, బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. సో ఇప్పుడు ఎవరైతే మీరందరూ పీజీలో అలాట్మెంట్ చేసుకున్నారో, అలాట్మెంట్ లెటర్ వచ్చిందో, అడ్మిషన్స్ అయిపోయిందా, ఓకేనా, వాళ్ళందరూ ఒక స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది పడ్డది. సో వాళ్ళందరూ ఇది అప్లై చేసుకోండి. డెఫినెట్లీ పీజీ స్టూడెంట్స్ కి చెప్తున్నా, స్పెషల్ గా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని. ఏంటిదంటే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఎన్ఎస్పి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఎన్ఎస్పి. ఓకేనా, ఎన్ఎస్పి అనేది ఒక స్కాలర్షిప్ స్కీమ్ ఉంది గైస్. పీజీ వాళ్ళు స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, అండ్ సెకండ్ ఇయర్ లో మీరు రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరందరూ డెఫినెట్లీ ఇది అప్లై చేసుకోండి గైస్. సీరియస్ గా చెప్తున్నా, ఈ స్కాలర్షిప్ ఎవరైతే మీరు మిస్ చేసుకుంటారో తర్వాత బాధపడతారు, బాగా బాధపడతారు. ఓకేనా, మీరందరూ ఇది మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. 30th October ఈజ్ ద లాస్ట్ డేట్ అనుకుంటా. సో అక్టోబర్ లోపల మీరు ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే బెటర్. ఓకేనా, ఎవరైనా సరే పీజీ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఓకే గైస్, సో మీరు ఇది అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసిన తర్వాత మీకు స్కాలర్షిప్ అనేది డెఫినెట్లీ శాంక్షన్ అవుతుంది. ఎంత అంత కాదు గైస్, సీరియస్ గా ఎంత అంటే మాక్సిమం 3 lakhs of rupees మీకు స్కాలర్షిప్ అనేది స్టైపెండ్ ఇస్తారు. స్కాలర్షిప్ పడుతుంది మీ అకౌంట్ లో. దిస్ ఈస్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ఎనీ ఫేక్. ఓకే, ఎందుకంటే మా గ్రూప్ లో చాలా మందికి వచ్చాయి స్కాలర్షిప్, వాళ్ళు కూడా అప్లై చేశారు ఎన్ఎస్పి స్కాలర్షిప్. వాళ్ళకు 3 lakh rupees ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వచ్చింది గైస్. సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను ఏం మిస్టేక్ చేశాను అంటే, కొందరు ఏం చెప్పారు అంటే మెసేజ్ రాలేదు, మెసేజ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందంటే. అలా కాదు గైస్, ఫస్ట్ ఇయర్ మీరు అప్లై చేసుకోండి. సెకండ్ ఇయర్ లో కూడా మీరు ఎన్ఎస్పి స్కాలర్షిప్ ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకొని ఆ ఫార్మ్స్ అన్ని మీ పర్టికులర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఫార్వర్డ్ చేయాలి. మీ డిపార్ట్మెంట్ లో అయినా మీ ప్రిన్సిపల్ ఆఫీస్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. స్కాలర్షిప్ ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళందరూ ఫార్వర్డ్ చేస్తారు గైస్. మీరు అయితే ఈ మిస్టేక్ చెయ్యకండి. ఓకేనా, ఎన్ఎస్పి గురించి ప్రాపర్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు వాటి గురించి సెర్చ్ చేసుకోవచ్చు. ఎన్ఎస్పి స్కాలర్షిప్ గురించి మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 30 is the last date. సో మీరందరూ అప్లై చేసుకోండి వితౌట్ ఎనీ మిస్టేక్. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పీజీ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో దానికి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా, సో డోంట్ మిస్ ఇట్. మీరు మిస్ చేసుకుంటే 3 lakhs of rupees మీకు రాదు. ఓకేనా, నేను మిస్ చేసుకున్నాను. నాకు ఏం చెప్పారు అంటే మెసేజెస్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ పడుతుంది, మాకు మెసేజ్ రాలేదు కదా, మాకు పడదు అని అనుకున్నాం. బట్ ఒకవేళ మేము కూడా రెన్యువల్ చేస్తే బాగుండేదేమో అనిపించిన తర్వాత లాస్ట్ కి మేము we were suffered a lot, సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఫస్ట్ ఇయర్ ఎన్ఎస్పి స్కాలర్షిప్ మీరు క్రియేట్ చేసుకోండి, అప్లై చేసుకోండి. అండ్ దెన్ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మీ ఫార్మ్స్ అన్ని పర్టికులర్ ఆఫీస్ లో వెళ్ళి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఆ ఫార్మ్స్ అనేది సబ్మిట్ చేయండి. ఓకేనా, అండ్ దెన్ తర్వాత సెకండ్ ఇయర్ లో కూడా మీరు వితౌట్ ఫెయిల్ గుర్తుపెట్టుకొని, ఎలా అయితే మీరు ఫస్ట్ ఇయర్ మీ స్టేట్ లెవెల్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు, మళ్ళీ సెకండ్ ఇయర్ లో కూడా రెన్యువల్ చేసుకుంటారు, అలాగే ఇది కూడా సెకండ్ ఇయర్ కూడా మీరు అందరూ రెన్యువల్ చేసుకోండి. ఓకేనా, డెఫినెట్లీ మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీగా వస్తుంది. మంచి మార్క్స్ ఉన్నా లేకున్నా కూడా చాలా మందికి వచ్చాయి గైస్. సో మీరు అందరూ మిస్ చేసుకోకండి, డెఫినెట్లీ అప్లై చేయండి. 30th October is the last date. అక్కడ ఎన్ఎస్పి గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే ఇంటర్నెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఫార్మ్స్ అన్ని తీసుకెళ్లి వెళ్ళి అప్లై చేయండి. ఎవరైతే సీట్ వచ్చాయో వాళ్ళందరికీ, పీజీ వాళ్ళందరికీ వెళ్ళి అప్లై చేయండి వితౌట్ ఎనీ ఫెయిల్. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇవ్వరు. పీజీ స్టూడెంట్స్ కి చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలీదు, వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా, హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా దీని గురించి ఏమైనా క్వరీస్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యూ గైస్. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్. మిస్ చేసుకోకండి, స్కాలర్షిప్స్ చాలా రేర్ గా వస్తుంది, నాకు ఎవరు చెప్పలేదు, నేను మిస్ చేసుకున్నాను, మీరు మాత్రం మిస్ చేసుకోకండి. ఓకేనా, బై. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బై.